హల్లెలూయా. ఈరోజుకి ఒక విశేషం ఉంది. అదేంటంటే కాపురుల ప్రశంస దినం, పాస్టర్స్ అప్రిషియేషన్ డే, పాస్టర్స్ డే. ప్రతి ఒక్కళ్ళు ఒక రోజు పెట్టుకుంటున్నారు, మరి మాకు లేకపోతే ఎట్లా? మదర్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే, లాయర్స్ డే. అయ్యి బాబోయ్, మాకు ఒక రోజన్నా మిగిల్చారు 365. ఓకే, ఈ దినం అక్టోబర్ 2వ ఆదివారాన్ని సేవకుల దినోత్సవంగా ప్రకటించారు. మంచిదే, మంచిని ఎవరు చెప్పినా వినా. మంచి ఉన్నది అంటే దేనిలో నుంచైనా మనం తీసుకోవాలి. ఓకే, ప్రపంచ చరిత్రలో అత్యంత బాధాకరమైన పని, అలాగే అత్యంత బాధ్యతలు కలిగిన పని ఏదైనా ఉంది అంటే కాపరి పని. ఎవరి పని? కాపరి పని. అత్యంత బాధాకరం, అత్యంత బాధ్యతతో కూడిన పని. ఈ కాపరి పని దొడ్డ పని. తిమోతి పత్రికలో పౌలు గారు అంటారు, మీలో ఎవడైనా అధ్యక్షుడుగా ఉండాలి అనుకుంటే వాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు అంటాడు. 1 తిమోతి తీసిన వాళ్ళు చదవండి. అరే రెఫరెన్స్ 3వ అధ్యాయం 1వ వాక్యం. ఎవడైనాను అది మంచి పని, గొప్ప పని. ఓకే, అధ్యక్షుడు అంటే బిషప్. ఓకే, ఒక మాట చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వాక్యాలు చదువుతారు మూలవాక్యంగా. క్రీస్తునందు మీకు టీచర్స్, ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక నేను మీకు తండ్రిని. విన్నారా? నేను మీకు ఆత్మీయ తండ్రిని. మీరు అందరు నాకేమవుతారు? అమ్మా, సంఘంలో ఈ భావన ఉండాలి. పాస్టర్ గారు అంటే ఎవరు? నా ఆత్మల్ని కన్న తండ్రి. ఎవరండి? మా ఆత్మల్ని కన్న. వయసుతో పని లేదు, బాధ్యత అది. ఆ బాధ్యత అలాంటిది. పౌలు గారు కూడా అంటారు, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనవలనని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. సంఘమా, కొరింథీ సంఘమా, మీరు నన్ను పోలి నడుచుకొనవలనని మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను. బ్రతిమలాడాల్సిన అంత పనేమొచ్చింది, అంత బాధ ఏమొచ్చింది? ఎస్, నడక. కాపర్ అనే వ్యక్తి సంఘాన్ని నడిపిస్తాడు. హీజ్ ఎ లీడర్. లీడ్ చేసేవాడే లీడర్. అర్థమవుతుందండి? లీడ్, నడిపించగలగా. కొన్ని మంచి మాటలు ఈ పూట లేఖనాల వెలుగులోంచి ధ్యానం చేద్దాం. బాగా వినండి. కాపరి. ఎఫెసీ పత్రికలో పౌలు గారు 5 fold మినిస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నారు. త్వరగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం చదువుతున్నారు, గమనించాలి. పరిశుద్ధులు ఏం కావాలండి? పర్ఫెక్షన్. యేసు రక్తము చేత ఒక వ్యక్తి కడగబడినప్పుడు పరిశుద్ధుడు అవుతాడు. ఆ పరిశుద్ధుడు అక్కడ ఆగిపోకూడదు, సంపూర్ణ సిద్ధి పొందాలి. అర్థమవుతుందండి? రక్షణ పొందిన దగ్గర ఆగిపోవద్దు, ఇంకా ఎదగాలి, నేర్చుకోవాలి, ఫలించాలి.
పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం అనే సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు ఆయన సంఘంలో కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, స్వార్థికులుగాను, ఆమె గత శుక్రవారం మీతో వివరంగా చెప్పాను. 5 రకాల పరిచర్యలు సంఘంలో జరుగుతాయి. అపోస్తుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, స్వార్థికుల పరిచర్య, కాపరుల పరిచర్య, ఉపదేశకుల పరిచర్య. ఈ 5 రకాల వ్యక్తులు కలిసి సంఘంలో పనిచేయాలి. విడివిడిగా కాదు. అంటున్నారా? ఈ రోజున జరుగుతున్న పరిచర్య అడ్డగోలుగా తయారైపోయింది. ఏదైనా కాస్త ప్రవచించే వరం ఇస్తే ఎట్టినారా ఆగట్లేదు, ఆపలేకపోతున్నాం. ఎట్టినారండి? కాస్త 4 మాటలు చెప్పగలిగిన సామర్థ్యం ఇస్తే దేవుడు వాళ్ళని ఆపలేకపోతున్నాం. ఎట్టినారా? దేవుడు ఏది ఇచ్చినా ఈ 5 పరిచర్యలు కలిసి పనిచేయాలి. ఈ 5 కలిస్తే సాతాను కోటలు గుచ్చిపడి బద్దలైపోతుంది. ఆమె ఈ 5 కలిస్తేనే అర్థమవుతుందా? పిల్లరా, ఈ 5 ఘనపరచబడిన పరిచర్య. ఏ పరిచర్య? ఘనతకి ఇవ్వబడిన పరిచర్య ఉంగరపు వేరు. అదే కాపరి పని. కాపరి పని అందరూ చేయలేరు. ఏంటన్నారా? కాపరి పని బాధ్యతతో కూడింది, లెక్క చెప్పవలసిన పని. ఇక్కడ పౌలు గారు ఏమంటాడు? క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. అంటే ఒక్కడే. అందుకే ఇక్కడ పౌలు గారు ఏమంటాడు? స్వార్థ వలన నేను మిమ్మల్ని కంటిని. ఆమె హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారు. సేవకుడు, కాపరి మీకేమవుతాడు? నాయకుడు. ఏమవ్వాలి? గత శుక్రవారం మనం విన్నాం, నాయకులు లేకపోతే జనులు ఏమవుతారు? చెడిపోతారు. ఆలోచనల కర్తలు అనేకులు ఉండటం రక్షణకరం. ఆమె ప్రియులరా, నాయకులు అనేకులు ఉండాలి. నాయకుడు ఉండాలి. విన్నారా? నాయకత్వం. ఇక్కడ ఏమంటాడంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎట్టున్నారా? సేవకుని పని, కాపరి పని ఏంటంటే కాయాల. కాపరి అంటేనే కాపుదల. రాత్రి పగళ్ళు మందని కాచేవాడే కాపరి. మిగిలిన వాళ్ళకి లెక్క చెప్పాల్సిన అక్కర్లే. చెప్తే చెప్పు, లేకుంటలేరు. ఇప్పుడు సువార్థికుడు ఉన్నాడు, సువార్త చెప్పబోతే వచ్చి నష్టమేం లేదు, అతన్ని ఎవరు అడగరు. అపోస్తులుడు ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, వాళ్ళు చెప్పిన దానికి ప్రయోజనం ఉండొచ్చు, లేకపోవచ్చు. బట్ కాపరి పని అలా కాదండి. మీ పైన కాపరిగా ఉన్న నాయకుడు మీ ఆత్మలకి లెక్క ఒప్ప చెప్పవలసిన వారై, మీ ఆత్మలు ఏం చేస్తున్నారు? రాత్రి పగళ్ళు. ఆమె మీ జ్వరం వస్తే 10 సార్లు ఎందుకు చేయాలి ఫోను? మీ ఇంట్లో సమస్య వస్తే ఎలా ఉన్నారా అని ఎందుకు అడగాలి? ఏంటి బంధం? లెక్క చెప్పాలి. ఎవరు రాకపోయినా అయ్యా రండి అని ఎందుకు అడగాలి? మిమ్మల్ని ఎందుకు బతుకులాడు? వచ్చే రాపోదేవో అని అనకుండా నయానో భయానో బుచ్చగించో బ్రతులాడో సంఘం దగ్గరికి ఎందుకు తీసుకురావాలా? ప్రతి ఒక్క ఆత్మకి సేవకుడు లెక్క ఒప్ప చెప్పాలి. గనుక ఏం చేస్తున్నాడంటే రాత్రి పగళ్ళు కాచుతున్నాడు. కాచేవాడు కాపరి. కాపరి పని ఏంటి? మందని కాయాలి. మందని ప్రతి గొర్రెకి లెక్క చెప్పాలి. ప్రతి మందని పర్యవేక్షించాలి. రాత్రి పగళ్ళు సేవకుడు కాపరి కళ్ళు మందను ఎతుకుతూ ఉంటాయి, గమనిస్తూ ఉంటాయి. మీకు 2 కళ్ళే కానీ కాపరికి నిలువెల్ల కళ్ళు. ఎట్టినారండి?
మీకు తెలుసో తెలియదో, మీరు ఎక్కడున్నా మీ డేటా మొత్తం నాకు తెలుస్తుంది. మాకేమైనా చిప్పు పెట్టారా కూర్చోగానే అంటారేమో, జీపీఎస్ ఏమైనా అన్నీ ఆన్ ఇచ్చావా బాబా, మాకు తెలియకుండా స్టిక్కర్లు ఏమైనా పెట్టావా? కాదండి, అదంతే. ప్రియులారా, కొన్ని మంచి మాటలు నేర్చుకుందాం. ఇక్కడ ఏమంటాడు? మీ పైన నాయకుడు అది కాపరు అనేవాడు ఏం చేస్తాడు? మీ ఆత్మల్ని కాస్తాడు. గనుక మీరు వారికి ఎలా ఉండాలా? ఎలా లోబడాలి? ఏ పని? మిమ్మల్ని కాసే పని, మీకు సేవ చేయటం. మిమ్మల్ని బట్టి సేవకుడు ఎలా ఉండాలా? దుఃఖపడకూడదు. మీ విషయంలో సేవకునికి దుఃఖము కలగకూడదు. అలా దుఃఖం కలిగితే నీ భక్తి నిష్ఫలం. ఎందుకని? మీ క్షేమాన్ని కోరుకునేవాడే కానీ మీ నుంచి ఏది కోరుకునేవాడు కాదు సేవకుడు. మీ క్షేమం కొరకు రాత్రింబగళ్ళు ప్రయాసపడేవాడే కానీ మీ నుంచి లాభాన్ని కోరుకునేవాడు సేవకుడే కాదండి. మీ పైన నాయకుడు మిమ్మల్ని కాస్తాడు. కనుక అతడు మీ విషయమై దుఃఖపడకుండా మీ విషయమై సంతోషపడునట్లు ఎవరి మాట? కాపరి మాట మీరు ఏం చేయాలా? కాపరికి ఎదురు తిరగకూడదు, కాపరిని విసిగించకూడదు. మిమ్మల్ని బట్టి కాపరి బాధపడకూడదు. కనుక దైవజనుడు అంటాడు, వారి మాట విని. ఆమేన్. మీరు కాపరికి ఏం కావాలా? వారి మాట విని వారికి లోబడాలి. దైవజనుడికి మీరు ఏం కావాలి? ఇది నా మాట, లేఖనం చెప్తున్న మాట. వారి మాట వినాలి ఫస్ట్. రెండవది, వారికి, నాయకుడికి, కాపరికి, మీ ఆత్మీయ తండ్రికి మీరు ఏం కావాలి? లోబడి ఉండుడి. ఏం కావాలండి? లోబడటం అంటే మాట వినటమే. మాట వినటం అంటే లోబడటం. సరే, టాపిక్ వేరే. మరొక మాట, అదే 13వ అధ్యాయం 7వ వాక్యం. బోధించి విన్నారా? నాయకుడు, కాపరి చేసే పని మిమ్మల్ని కాస్తాడు. రెండవది, బోధ చేస్తాడు. సేవకుడు పని ఏంటండి? మీకు ఒక మంచి మాట చెప్పనా? ఏదెన్లో ఆదాముకి వ్యవసాయ పని అప్పచెప్పాడు దేవుడు. ఏం పని? వ్యవసాయ పని అప్పచెప్పినప్పుడు ఏదేను తోటని దేవుడు ఏం చేయమని చెప్పాడు తెలుసా? అదే తోటని సేద్యం చేస్తూ కాయమంటాడు. ఎక్కడది? పాస్ చేయరా? 2వ అధ్యాయం 15. అది కాదు, మొట్టమొదటి కాపరి అక్కడ కనపడతాడు. మొట్టమొదటి కాపరి అక్కడ కనపడతాడు. తోట అంటే సమాజం, సంఘం. తోట, పొలం దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఈ మొట్టమొదటి కాపరితో ప్రభు చెప్తారు, తోటని సేద్యపరచాలి అంటే వ్యవసాయం చేయాలి. అంటే కలుపు మొక్కలు పీకి పనికొచ్చే మొక్కలు నాటి ఏపుగా ఎదిగేటట్లుగా ప్రయాసపడి నీరు, ఎరువు. ఏమండి, రైతు పని ఏంటి? మొక్క ఎదగింప చేయటం అతని పని. ఆదాముని ఏదేనికి, దేని కొరకు నియమించాడు? ఏ పని కొరకు అంటే సేద్యపరచుటకును. రెండవది, సేద్యం చేసిందని ఏం చేయాలా? మందని కాయాలి, పంటని కాయాలి. సేద్యం చేయాలి. రెండవది, కాసుకోవాలి. మిమ్మల్ని పెంచాలి, మిమ్మల్ని కాపాడుకోవాలి. అది మా పని. మీ అందరి గురించి లెక్క చెప్పాలి. అది మా బాధ. విన్నారా? వస్తే రండి, పోతే పోండి, నువ్వు వస్తే ఎంత, నువ్వు పోతే ఎంత అని బెదిరించే పని కాదండి. ఇంకా కొన్ని మాటలు చెప్తాను.
బాగా ఆలకించ. కాపరి పని బహు కష్టంతో కూడింది. కాపరి అనే పదం ప్రభువుకు వాడబడిన పదం. తెలుసు కదా, 10వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు తనను తాను ప్రకటించుకున్న ఒక పదం ఏంటంటే, నేను 10వ అధ్యాయం యోహాను సువార్త, నేను గొర్రెలకి మంచి కాపరిని. ఆమె ఇక అధ్యాయం మీ అందరికి బాగా పరిచయమే, ఇక దాన్ని పెద్దగా మీకు చెప్పాలని కోరుకోవట్లేదు, కానీ ఆ ఒక్క మాట తీసుకుందాం. ప్రభు తనను తాను మనకి ఎలా పరిచయం చేస్తున్నాడంటే, ఇక్కడ నేను గొర్రెలకి, ఎవరికి? గొర్రెలంటే మాట వినాలి, లోబడాలి. నిజమైన గొర్రెలు ఎలాగుంటాయండి? మాట వినాలి, రెండోది లోబట్టం, నడిపింపుకి లోబట్టం. ఇప్పుడు వంట చేయమన్నాం అనుకో, అయ్యా ఏం చేయాలంటే అదే చేయాలి, నాకు అంతా వచ్చని అంతా పూసుకోకూడదు. ఓకే, మరొక పని చెప్పి, అమ్మా ఇదంతా దుమ్ముందు శుభ్రం చేయన్నాం అనుకో, మా ఇంట్లోనే మా ఇంట్లో పని మనిషి ఉంది అనకూడదు. ఇల్లు వేరు, మందిరం వేరే. సంఘంలో ఎంత పరిచర్య చేస్తే, ఎంత నడిపింపుకు లోబడితే అంత ఆత్మీయంగా ఎదుగుతావు. ఆమె బయట వేరు, సంఘంలో వేరు. సంఘంలో దేవుని ఎదుట అందరూ ఒకటే, ఎక్కువలే తక్కువలే, అందరూ ఒకటే. యేసు రక్తులు కడగబడిన తరువాత ఏ భేదం లేదు. ఉంది అనుకుంటే మీ భ్రమండి. అలాంటిది ఏది ఉండదండి, ఉండదు. స్తోత్రం. ప్రభు అంటారు, నేను గొర్రెలకి మంచి కాపరిని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాపరికి మీరు ఎలా ఉండాలండి? లోబడాలి. కాసే కాపరికి మీరు ఏం కావాలి? లోబడాలి, మాట వినాలి. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం చేయాలి? మాట వినాలి. 2 చేస్తారు కదా. ఈ 2 చేస్తే చాలండి బాబా, ఎంత దీవెన వస్తుందో మీకు. ఇందులోనే ఉంది మర్మం అంతా. భార్యాభర్తల బంధంలో కూడా అదే అంటాడు, నువ్వు ప్రేమించాలి, ఆమె లోబడాలి. పెద్ద భారమా, పెద్ద కష్టమా? మగవాళ్ళతో అంటాడు ఆయన, నువ్వు ప్రేమించరా అంటాడు. మగవాళ్ళు ప్రేమించినంత ఆడవాళ్ళు ప్రేమిస్తారండి? నచ్చిన చీర కానీ కొనకుండా వస్తే షాపులోంచి, ఇంక ఏసు రక్తం చేయు, ఆ రోజు ఉంటుందో ఊడిపోద్దో తెలియదు బంధం. విన్నారా? నచ్చిన బిర్యానీయో లేకపోతే నచ్చిన రోడ్డు మీద కానీ బాబా డబ్బులు లేవు, వద్దులేవు, అన్నానా? ఆపలేదా? ఆడింట్లో గుమ్మంలో కూడా అడుగెడతాడో లేదు. ఆమె కళ్ళు చూస్తే నేను గుండె జారిపోయే పరిస్థితి. వాళ్ళు ప్రేమించినంతండి ఆడవాళ్ళు ప్రేమించలేరు. నిజమండి. భర్త ప్రేమించినంతగా భార్య అతన్ని ప్రేమించదు. ఇది నిజం. ఎప్పుడు అంత ప్రేమ కుమ్మరిస్తాడంటే, మీరు అతనికి లోబడ. డబ్బులు లేవులే నీకు, తర్వాత డబ్బులు లేవు, ఎప్పుడు డబ్బులు లేవు అంటావు. అంతగాడికి ఎందుకు చేసుకున్నావు? నువ్వు చెప్తావని. విన్నారండి? ఎప్పుడు డబ్బులు ఉండవంట. ఏమిటికి మరి నీకు పెళ్ళాం? ఈ సంసారం ఆగమైనట్టే. లోబట్టం అంటే లేవా? పర్లేదులే, ఉన్నప్పుడు కొనుక్కుంటే ఏముంది, అన్నావు అనుకో, నువ్వు అడగకుండా తెచ్చిస్తాడు. మీకు ఇట్లాంటి కిటికీలు తెలియక కిటికీలు బద్దలైపోతున్నాయి. కిటికీలు బద్దలైపోతాయి. లేవా? సర్లే, ఏముంది, ఇప్పుడు కాదు ఇంకో రోజు అంటే వాడికి ఏనుగు అంత బలం. ఇంత మంచి భార్య దొరికిందంటే ఇంకేమైనా చేయాలనుకుంటాడు. అట్ట కాకుండా వాడిని కత్తితో నరిగినట్టు మాట్లాడితే ఇంకా రోజు నరుగుతాడు మాటలతోటి. ఇట్లా కాదండి, తేడా వస్తుంది. నా మాట లోబడటం, ప్రేమించటం. అలాగే సేవకుడి దగ్గర కూడా మాట వినటం, లోబడటం కామన్గా కనబడుతుంది. ఏంటి? లోబడితే. ఏమండి? నడిపింపుకి భర్త అయినా, సేవకుడైనా, సమాజమైనా మనల్ని నడిపించేటప్పుడు, ఉద్యోగంలోనైనా మన పైన ఉన్న వాళ్ళు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా లోబడటం నేర్చుకోవాలి. లోబడటం అనేది చాలా ఆశీర్వాదం.
లోబడటంలో గొప్ప దీవెన ఉంటుంది. నా మాటనే ఈ శుభవేళ పిల్లరా, సేవకుడు లెక్క ఒప్ప చెప్పవలనని మీ కొరకు భారం కలిగి ప్రయాసపడతా. రైట్. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతారు. మీకు భూమి మీద ఒక కాపరి ఉన్నాడు, మనందరికీ ప్రధాన కాపరి ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మనకు ప్రధాన కాపరి ఎవరండి? ఆమెన్. మనకు ప్రధాన కాపరి ఎవరు? ప్రభు అయిన యేసయ్య. మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ప్రైజ్ ది లార్డ్. వాడబారని కిరీటాన్ని పొందుతారు. మీరందరూ ఎలాగా? 2వ అధ్యాయం చివరి మాట, 2వ అధ్యాయం చివరి మాట, 25వ వాక్యం. మీరు ఒకప్పుడు గొర్రెల వలె దారి తప్పిపోయారు. విన్నారా? ఆధ్యాత్మికమైన దారి తప్పి తిరుగుతున్నప్పుడు ప్రభు మనల్ని కనికరించి వెతుకుతూ వచ్చాడు. ఆ 15వ అధ్యాయం లోకాసు సువార్తలు మీకు తెలుసు కదా. ఒక ఆసాముకట 100 గొర్రెలు ఉన్నాయట. త్వరగా 15వ అధ్యాయం లోకాసు సువార్త. ఏమని? కలిగి ఉండగా ఎన్ని తప్పిపోతే? 1. 100లో ఊడిపోతే ఏమిటట? ప్రతిదీ ఇంపార్టెంటే. కాపరికి దృష్టిలో ప్రతిదీ విలువైందే. అర్థమవుతుందా? విన్నారా? తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతకతా వెళ్ళడా? వేసుకుని తప్పిపోయిన నా గొర్రె అటువలే దేవుణ్ణి సంతోషపెట్టే ఏకైక కార్యం ఈ భూమి మీద మనిషి ఏదైనా చేయగలడు అంటే గొర్రెని వధించడం కాదు, ఉపవాసం ఉండటం కాదు, మారు మనసు పొందటం అండి. నిన్ను బట్టి పరలోకంలో ఉన్న దేవదూతలు కానీ దేవుడు కానీ సంతోషపడగలిగిన ఏకైక కార్యం మారు మనసు అక్కర్లేని 90 మంది కంటే చదవరా? ప్రైజ్ ది లార్డ్. మారు మనసు లేని నీతిమంతులట. భక్తి ఉంటుంది, నీతి కార్యాలు ఉంటాయి, కానీ మారు మనసు ఉంటుంది. ఎంత చక్కగా చెప్పారండి. మారు మనసు లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం, పరలోకం ఎక్కువ సంతోషపడుతుందట. మారు మనస్సు అంటే మనసు మార్చుకోవటం, యాటిట్యూడ్ మార్చుకోవటం, తెలుసో తెలియక పొరపాటు చేస్తే దాని నుంచి బయటికి రావటం, సరి చేసుకోవటం. ప్రియులారా, ఈ మారు మనసు అనేది దినదినమూ జరగాలి. అప్పుడెప్పుడో పొందానండి, బాప్తిసం పొందకముందు పొందేసానండి కాదండి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది రోజు రోజుకి మారాలి. ఫోన్ సిస్టమ్ మారట్లా, కొన్ని రోజులు వాడగానే ఏమడుగుద్దురా? అమ్మా మీ ఫోన్లో అడగట్లేదా? మీరు దాన్ని ఏం చేయాలా? అప్డేట్ అంటే ఇంకా ఫాస్ట్, ఇప్పుడు కాలానికి ఈ టయానికి అది అప్డేట్ అయిపోవాలి. మరి మనమా ఎప్పుడో 1980s మారు మనసు పొందాం, మరి ఇప్పుడు 1980s బాప్తిస్మే మారు మనసు చాలా? లేదు, అప్డేట్ అవ్వాలా. ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పటికి సరి చేసుకోవాలి. అయ్యా
నాలుక ద్వారా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా. ఈ ఫోన్ వచ్చి నాకు మరీ పాడైపోతున్నాను బాబా, మాట్లాడితే వెళ్ళిపోతుంది యూట్యూబ్ మీద కళ్ళు. మారు మనసు రావాలా? ఏది చూడాలో ఏది చూడకూడదో సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడు వస్తుంది? దినదినము మారాలి, దినదినము ట్రాన్స్ఫర్మేషన్, మార్పు చెంది 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 ప్రభు ఎదుట నిలబడే అంత శక్తికి మనం రూపాంతరం చెందాలి. ప్రియులారా, భక్తి అనేది ఆషామాషి కాదు. విశ్వాస జీవితం అనేది ఒక్క రోజులో అయిపోయేది కాదండి. ఇదిగో ఆ నడిపింపు, ఆ నేర్పు, అలాంటి విషయాలు నేర్పేవాడే కాపరి. ఆ కాపరికి మీరు లోబడి చెప్పిన మాట వినాలి. అప్పుడు మీ విషయమై అతడు సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనందరూ వాడబారని, అంటే మహిమ కలిగిన కిరీటాన్ని పొందుతాం. అయితే నాన్న, ఒకప్పుడు 2:25 గొర్రెల వలె దారి తప్పిపోతురు, కానీ ఇప్పుడు ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. టర్న్ అయిపోయారు. మీ ఆత్మలకి కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళింపబడి ఉన్నారు. మనం మళ్ళించబడాలి. ఒకటి తప్పిపోయింది, ఆయన వెతుక్కుంటూ వచ్చినప్పుడు మళ్ళింపబడటం అంటే రూట్ మార్చుకోవటం, యూటర్న్. వెళ్ళిపోతున్న నాశనం మార్గంలోంచి నిత్య జీవంలోకి యూటర్న్ తీసుకోవాలా. అర్థమవుతుందండి? 2 మాటలు చెప్తాను, వినండి. ఆయన వైపు మళ్ళించబడితే, విన్నారా? ఎంతమందికి నేను యేసయ్య సొంతం అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి. నేను యేసు ప్రభు సొంతం అండి, వేరే దేనికి చోట్లేదండి. లోకానికి కానీ సైతాన్ గాడికి కానీ నా మీద అధికారం లేదండి. యేసయ్యకి నేను తిరిగిపోయిన, యేసయ్య వైపు తిరిగానండి సొంతం అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా మళ్ళించబడితే ఆయన నిన్ను ఎలా కాచుకుంటాడో 2 మాటలు చెప్పి నేను ప్రేమతో ముగిస్తాను. బాగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వాక్యం చదువుతా. మరలా గొర్రెల కాపరి వలె ఏం చేస్తాడు? నీవు ఆయన వైపు మళ్ళితే నిన్ను మేపుతాడు. పచ్చిక గల చోట్లను నాయనయే నడి, పచ్చిక గల చోట్లను శాంతియుతమైన జలములలో, శాంతియుతమైన జలములకు నన్నాయనే నడిపించును, నన్నాయనే నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకు ఏమీ గాఢాంధకారపు లోయలలో నడచిన నేను భయపడను. అంధకారపు గట్టి పడొచ్చుగా. నీ దుడ్డు కర్రయు నీ దండమును, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నాదరించి నడిపించును, నన్నాదరించి నడిపించు.
కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకు ఏమి. హల్లెలూయా. మళ్ళించబడిన వారికి ఆయన కాపుదల ఎలా ఉంటుందో మూడే మాటలు చెప్పి ముగిస్తా. యెషయా ప్రవచనాత్మకంగా చెప్తాడు, ఆయన తన బాహువును చాపి చదవ ఏం చేస్తాడు? మేపును. ఆయన మేపుదల వేరండి. ఆయన నిన్ను మేపితే బక్క చిక్కిపోవు. ఏమండి, ఎండిపోయిన నక్కల్లాగా ఉండరు, పుష్టిగా ఉంటారు. దేవుడు పెంచుతున్న మనుషులు ఎలా ఉంటారో తెలుసునా? చెప్పాలి. దేవుడు పోషిస్తూ ఉన్నాడు అంటే రుజువేంటో తెలుసా? నిన్ను తోటకూర తిన్నవాడు ఎట్టున్నాడండి? చెప్పాలా అమ్మా? తోటకూర తిన్నవాడు ఎట్టున్నాడమ్మా? బొక్కలు తిన్నవాడు ఎట్టున్నాడమ్మా? బక్కగా అయిపోయాడమ్మా. ఎక్కడా? ఆకుకూరలు తిన్నారు వీళ్ళు, ఆకుకూరలు తిన్నారు. సరే, ఎందుకు తిన్నారో అది వేరే సంగతి అనుకోండి. దేవుడు నిన్ను పోషిస్తే వైటమిన్స్ లేవన్నయ్య, B12 తక్కువైంది అన్నయ్య, రక్తం ఎంత తింటున్నా పెరగట్లేదన్న, 8కి దిగుతుంది అన్నయ్య. ఒకసారి ఆలోచించుకో, ఈ బ్యాచ్ అంతా ఏమవుతుంది లోపల? నీ దేహం మీద అధికారం ఎవరిది? రోషంగా వినండి మాట. ఓ యేసుప్రభు బిడ్డనని చెప్పుకుంటే కాదు, జరగాల లోపల. కొంతమందికి మండుతుండొచ్చు మంట, నిజమే. ఏమైపోతుంది తిన్నదంతా? అదే అదే అడుగుతుంది. అదే ఎందుకు తక్కువ అవుతున్నాయి? ఏమైపోతుంది? మీరు నిజంగా భక్తిలో శక్తి ఆశ్రయించాలనుకుంటే నీ దేహానికి కీడు రాదండి. రోషంగానే చెప్తున్నాయి మాట. నేను తినే ఆహారంలో సకల విధములైన మల్టీవిటమిన్స్ని దేవుడు పుట్టించగలడు. ఆమెను చూసారు ఎంత సప్పగా వచ్చిందో? ఎంతమందికి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు. రండి రండి రండి, కిందకి దిగండి. మందుల్లో లేదండి మహిమ. పనికి మళ్ళీ ఆకుకూరలో కూడా ఏమిలే. నువ్వు తినేది కనుక ప్రార్థన చేసుకుని, అయ్యా నా ఒంట్లో ఉన్న లోపాలన్నీ ఎగిరిపోవాలి. అది A12 అయినా సరే, మల్టీవిటమిన్ అయినా సరే, ఎన్నని మింగితే బాబా కడుపులు మండిపోతుంది. నేను తినలేను ఆయన మందులు, ప్రార్థన చేసుకుని తింటున్నా. ఈ ఆహారం, నేను తినే ఆహారం పరిశుద్ధపరచబడాలి, దీవించబడాలి. తినేటప్పుడే మీరు ప్రార్థన చేసుకుని చూడండి, ఇక నుంచి మీకు అన్నీ అందుతాయి. గట్టిగా చెప్పరే ఆమేన్. డాక్టర్లు కాదు మనకు వైద్యం చేసి, పరమ డాక్టర్. ప్రార్థన శక్తి ఉందండి. నా మాట ప్రియులారా, మందని ఆయన మేపుతాడు. నువ్వు నిజంగా ఆయన గొర్రెగా ఉంటే, ఆయన నీకు కాపురిగా ఉంటే, నువ్వు లోబడితే, ఆయన మాట వింటే, ఆయన నిన్ను ఖచ్చితంగా మేపుతాడు, ఖచ్చితంగా నిన్ను పోషిస్తాడు. ఆయన బాధ్యత అది. నా దగ్గర ఆదాయం లేదే, నాకు ఎక్కడి నుంచి వచ్చేదిలే, ఎవరు బాధపడవద్దు. ఆకాశ పక్షుల కంటే మీరు బహుశ్రేష్ఠులు. విన్నారా? ఆకాశ పక్షులు పోషిస్తున్నవాడు మిమ్మల్ని బహుబలంగా బహుబాగా పోషించగలరు. విన్నారా ప్రియులరా? సరే, టాపిక్లో వేరేగెళ్తుంది మాటిన. ఆయన తన మందని మేపుతాడు. రెండవది మళ్ళా చదువు. రెండవది ఆగా గొర్రె పిల్లలనట్ట బాహు చాపి తన బాహుతో పిల్లలుగా ఉన్నవాడు మంద అయితే మేపుతాడు. అంటే పెరిగిన గొర్రెలై పిల్లలు అప్పుడప్పుడే పుట్టి కొత్తగా వస్తుంటారు. పిల్లల్ని బాహు చాపట కూర్చి ఎన్నరా? మీరు గొర్రె పిల్లలు మందలు మేపుతున్న వాళ్ళు చూస్తే అప్పుడే పుడతాయి, నడుస్తూనే ఈనేస్తాయి. అప్పుడే పుట్టిన గొర్రె పిల్లల్ని ఈ కాపరు ఏం చేస్తాడు తెలుసా?
నడవలేదని చెప్పి చెయ్యి తీసుకుని రొమ్మును పెట్టుకుని మోస్తాడు. విన్నారా? మీరు ఎప్పుడైనా చూసారా? అప్పుడే పుట్టిన గొర్రెపిల్లని ఏం చేస్తాడు? రొమ్మునే, అది వాక్యం. అది ఇక్కడైతే సేఫ్, జారిపోకుండా, నీస్ పట్టు ఉంటుంది కదా, జారిపోకుండా చెయ్యి అడ్డం పెట్టి గుండెల మీద మోస్తాడు. ఇప్పుడు పెరిగిన గొర్రెలు ఏమన్నా అన్నాలా? ఇప్పుడు పుట్టింది ఇది, ఇప్పుడు వచ్చింది, దాన్ని ఎత్తుకున్నావా? ఎంత ఉన్నా నేను, నన్ను ఎత్తుకోవా అందనుకో. దేన్ని నన్ను మోస్తాడండి? మీరు ఎదిగారు, మిమ్మల్ని కాదు మోయాల్సింది. కొత్తగా వస్తుంటారే, ఫ్రెష్గా పుట్టి వస్తుంటారే, వాళ్ళని ప్రేమ చూపిస్తాడు. మా అయ్యగారు మొదట్లో నన్ను బాగా ప్రేమించాడు, ఇప్పుడు కనీసం ఫోన్ చేయట్లా. ఎందుకు చేస్తాడు? నువ్వు ఎదిగావు. ఇప్పుడే పుట్టిన వాళ్ళ మీద కేర్ తీసుకోవటం కాపరి పని. పాస్టర్ గారు మొదట్లో బాగా వచ్చేవాడు మా ఇంటికి, ఇప్పుడు రాట్లా. అవసరం లేదు. ఎదిగావు, నువ్వు నడవాలి. ఎంతమందికి అర్థమవుతుందో నా బాధ, నా బోధ? అర్థమైతే స్తోత్రం చెప్తారుగా. అది రాకపోతే నష్టం లేదు, వస్తే నష్టం లేదు. రాకపోతే నష్టం లేదు, వస్తే అంత లాభమే. రాకపోయినా లాభమే, వచ్చినా కూడా ఎంత లాభం అండి మీకు. కాపరి మేపుతాడు. రెండవది, బాహును చాపి ఈ పిల్లలైన గొర్రె పిల్లల్ని గుండెల మీద మోస్తాడు. ఆమె. మూడవది, పాలు తాగుచున్న ఎట్లా నడిపిస్తాడు? ఇదిగో యాకోబు గుర్తు వస్తాడు ఈ మాట చదివితే. వడివడిగా నడపొద్దు. ఇప్పుడే పుట్టిన పాలు తాగుతున్న గొర్రె పిల్లలు కొన్ని ఉన్నాయి, అవి వడివడిగా నడిస్తే చచ్చిపోతాయి. అప్పుడప్పుడు పాలు తాగుతుంటారు కొంతమంది. విన్నారా? పేతురు గారు ఏమంటాడు? బలమైన ఆహారం వారికి తగదు. ఆ మాట చదవాలి. పేతురు గారు ఏమంటాడు తన పత్రికలో? కొత్తగా జన్మించిన శిశువును పోలి, చదవరారా? మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై. ఏంటారు? కొంతమందికి వాక్యం తెలియని వాళ్ళు వస్తారు సంఘానికి. వాళ్ళకి ఏంటారా? ప్రకటన గ్రంథం చెప్పకూడదు. ఆ జంతువేంటో, ఆ కొమ్మేంటో, గద్దేంటో అవి చెప్తే వాళ్ళకి మెంటలు వచ్చి ఈ దేవుడికి వద్దన్నం, ఈ గద్దలకు వద్దన్నం, ఏంటారా కొమ్ములకు వద్దన్నం అని పారిపోతారు. ప్రియులారా, కొంతమందికి ఎవరికి ఏది చెప్పాలో తెలియక ఏంటారండి గందరగోళం అయిపోతున్నారు. వయసును బట్టి చెప్పాలా, ఎదిగిన గ్రహింపును బట్టి చెప్పాలి. ఎల్కేజీ స్టూడెంట్కి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ ఇస్తే ఎట్లా ఉంటుంది? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి 10th క్లాస్ సబ్జెక్ట్ ఇస్తే ఏమవుతుంది? ఆడికి మెంటలో వచ్చి చదువు అంటే భయం అవుతుంది. గుడి అంటే, బైబిల్ అంటే ఏడుస్తాడు. పిల్లారా, నిర్మలమైన పాల వంటి ఆహారం చదవరా. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం నిర్మలమైన వాక్యం అనే పాలని వలన ఎదుగు నిమిత్తం ఆ పాలని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వాళ్ళకి నిర్మలమైన పాలు పెట్టాలి. ఇదిగో ఈ అనుభవం విన్నారండి. ఎదిగిన గొర్రెల్ని మేపాలి. విన్నారా? ఈ బక్క చిక్కిపోయిన వాటిని, అప్పుడే పుట్టిన వాటిని రొమ్ముల మీద మోయాలి. పాలు తాగుతున్న వాటిని నెమ్మదిగా, ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలిసిన వాడు కాపరి. స్తోత్రం. సంఘంలో అందరూ ఒకే లెవెల్లో ఉండరు. విన్నారా? వాళ్ళకి ఎందుకు అలా చూశారు, వీళ్ళకి ఎందుకు ఎలా ప్రేమిస్తున్నారంటే మీకు అనవసరం. అది ఆయన చూసుకుంటాడు. అది ఎవరిని ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు. మాట వినటం, లోబడటం మీ పని. ఈ 2 తెలుసుకోండి, మీరు వర్ధిల్లుతారు. ఈ 2 నేర్చుకోండి, మీరు బాగుపడతారు. పిల్ల చేష్టలు చేయకూడదు. పిల్లలు కొంతమంది సేవకుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు. మీరు బైబిల్ చదవండి. మోషే మీద తిరుగుబడిన వాళ్ళ గతి ఏమైందో వాళ్ళ పరిస్థితి అదే అవుతుంది. సేవకుడు నిస్వార్థపరుడు. సేవకుడు అన్ని వదులుకొని జనం కొరకు బతికేవాడు. వాడి మీద అలిగి ఏం సాధిస్తారు? వానికి ఎదురు తిరిగి ఏం చేద్దామని. సేవకుడు కన్నీళ్ళు వాళ్ళకి ఎవ్వడికి మంచిది కాదు.
మిమ్మల్ని బట్టి సేవకుడు సంతోషించాలి కానీ దుఃఖపడకూడదు, అది మంచిది కాదు. జాగ్రత్త నేర్చుకోవా. కాపర్ అనేవాడు బహుశ్రమజీవి, బహుబాధ్యతలు కలిగిన వాడు, లెక్క చెప్పాల్సిన వాడు. కనుక ఎవరి విషయంలో ఆయన ఎలా ప్రవర్తిస్తాడు మీకు అనవసరం. నడిపింపుకు లోబడాలి, మాట వినాలి, అంతే అంతే. అదొక్కటి నేర్చుకోండి, మీరు వర్తిల్లుతారు. ఒకసారి యేసు ప్రభు సువార్త చేస్తున్న దినాల్లో బహుజన సమూహం కనబడుతున్నారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులు జనం వచ్చేవారు. వారికి వాక్యం చెప్పటానికి ముందు వారి ముఖాలు చూశాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36 వాక్యం చదువుతున్నారు. త్వరగా గట్టిగా చదువురా. చూచి విస్తారమైన ఆ సమూహానికి ఎవరు లేరు. మరి ఎందుకు వచ్చారు వీళ్ళు? యేసు ప్రభు రొట్టెలు పెడితే తిందామని, యేసు ప్రభు చేపలు పెడితే తిందామని. మీరు వేరుగా అనుకోకండి. కొంతమంది మన దగ్గర అట్లాంటి వాడు 100కి 1 కూడా లేడు. కొంతమంది సంఘాలకు ఎందుకు వెళ్తారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే రొట్టెలు ఫ్రీ, చేపలు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, 3 సిలిండర్ ఫ్రీయా? మరి ఆ మిగతా 6 ఎవడు ఇవ్వాలా? మిగతా నెలకు 1 వేసుకున్న మిగతా 9 ఎవడు ఇవ్వాలండి? అదే మరి ఉచితాలన్నీ ఎట్టగానే ఉంటాయి. అలవాటు చేస్తారు, నెత్తిని బండేస్తారు. ఈ పిచ్చి జనానికి అర్థమవుతాం. ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి కూడా కొంతమంది ఒక వర్గం ఉండేవాళ్ళు. రొట్టెలు బ్యాచ్, చేపల బ్యాచ్, ఫ్రీ మీల్స్. ఈ రోజున మీటింగ్లో హైలైట్ కావాలంటే పాస్టర్ గారు ఏం పెట్టాలా అమ్మా? ఇక దాన్ని నాన్నోడితో ఏం చెప్తారు? ఏ మీటింగ్ అని ఎప్పుడు సక్సెస్ అవుతాయి? ఆఖరి రోజు ఎక్కువ ఎందుకు జనం వస్తున్నారు? హల్లెలూయా. జనం ఎంతలా తయారయ్యారండి. వీళ్ళకి ఎవరు లేనట్టు ఈ బ్యాచ్ కొంతమంది ఉంటారండి. కాపరు ఉన్న వాళ్ళకి భోజనం మీద ఉండదు. ఏ మాట చెప్తాడా, ఏ కొత్త సంగతి నేర్చుకుంటామా, ఈరోజు దైవజనుడి నోటి నుంచి ఏ విషయం నేర్చుకుందామా, ఈ ధ్యాస తప్ప వాసనలు ఏమి రావట్లేదండి. వచ్చి దండగా వాసన ఏమి రావట్లేదంటే, కూటమి వస్తే స్టేజ్ దగ్గర నుంచి పొగలేమి రావట్లేదంటే ఇది భోజనాలు పెట్టే బ్యాచ్ కాదు కాబోలు. నేను వెళ్తాలే వదిన, మా ఆయన వచ్చేటట్టున్నాడు అనే బ్యాచ్ లేరా? ఉంటారండి, ఎక్కడ పోయినా ఉంటారండి. మీరు అప్పుడు గుర్తుపట్టాలి, వీళ్ళకి కాపరు లేడు, కాపరికి లోబడిన వాళ్ళు కాదు వీళ్ళు. భోజనం ముఖ్యమా, దేవుని మాట ముఖ్యమా? దేవుని మాట ముఖ్యమా? ప్రియులారా, సంఘానికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నారు? ఒక కాపరి కింద ఎదుగుతున్న మీరు ఎలా ఉన్నారు అనేది ప్రశ్న. పెడితే స్తోత్రం, పెట్టకపోతే మరీ స్తోత్రం. తొందరగా కొంపజారవచ్చు అనుకోవాలా. విన్నారండి? భోజనం మీద, మాంసపేక్ష మీద కానీ మనసు పెట్టుకున్న వాళ్ళ మధ్యలోనే అర్థాంతరంగా రాలిపోయినట్టు చరిత్ర చెప్తుంది. నేను చెప్తానులే. మాంసాపేక్ష కానీ, భోజనాపేక్ష కానీ, ధనాపేక్ష కానీ సమస్త కీడులకి మూలం. ఇది మూలం. మీకు ఇవన్నీ నేర్చుకుంటారని ఇంత వివరంగా చెప్తున్నా. జన సమూహాన్ని చూసి వారు కాపరు లేని గొర్రెల వలె విసిగిపోతున్నారు. భోజనం పెట్టకపోతే కొంతమంది ముఖాలు ఉంటాయండి. ఏదైనా ఫంక్షన్ పిలిచి పలారం పెట్టారా, ఇక అదే అలారం. బర్త్డే ఏంటి, పలారం ఏంటి? ఏం ప్రార్థన అమ్మా, ఏం పలారం అమ్మా? కొంతమంది పెడతారండి బాబోయ్. కొన్ని ఇప్పుడు తగ్గినాయి. మరమరాలు, బేసిడు మరమరాలు గాలి వచ్చే స్తోత్రం. అయ్యగారికి మిగిలేదు మిర్చి మసాలా తప్ప ఏముండవు. మరమరాలు స్తోత్రం గాలికి ఎగిరిపోతుంది. ఇంకేముంటుంది ఆడు? ఇంక దేవుడి దయ వల్ల మనకు ఆ కల్చర్ లేదు. ఎంత కూటం పెట్టి అంత జనాన్ని రప్పించి మరమరాలు పెడతాడు కడుపుకి. ఏమోలా? నా దేవుని పిల్లలారా, కొంచెం ఆలోచించాలి. ఎటు పోతున్నాం, ఎక్కడికి పోతున్నాం,
ఏం సాధిస్తున్నావు? ఇన్నేళ్ల భక్తిలో నేర్చుకుంది ఏంటి? మా అయ్యగారు మంచోడని చెప్తావు, అసలు నీది ఏది? ఆ గ్రోత్ ఏది? నేర్చుకున్న అనుభవం ఏది? ఆ సాక్ష్యం ఏది? ఆ రిపోర్ట్ ఏది? నా దేవుని పిల్లలారా, ఎంత మంచి కాపరు ఉన్నాడని కాదు, కాపరి కాపుదల్లో నువ్వు ఎలా ఉన్నావు, ఇది చాలా ప్రాముఖ్యం. పిల్లలారా, శ్రద్ధగానండి. సువార్త వల్ల నేను మిమ్మల్ని కన్నా, నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు. ఓ మాట అన్న అధికారం ఉంది, ఓ మాట అనే అధికారం నాకు ఉంది, సరిచేసే అధికారం నాకు ఉంది. ఎందుకనంటే కాపరికి గొర్రెలకు ఉన్న బంధం అలాంటిది. ఆమె అలా నడిపింపులో ఉన్న వాళ్ళే లెక్క అప్పచెప్పబడతారు. అర్థమైందండి? లెక్క అప్పచెప్పవలసిన పని ఉంది కనుక లోబడండి, నడిపింపులో ఉండండి, మాట వినండి. ప్రియులారా, జాగ్రత్తగా చివరి మాట మార్కు సువార్త, మరొక మాట మార్కు సువార్త 6:34. త్వరగా వచ్చి అక్కడ మత్తయి రాస్తాడు, విసిగిపోయారట కాపరు లేని గొర్రెలు. ఇక్కడ మార్క్ విన్నారా? మార్క్ ఏమని రాస్తాడు? కాపరి లేని గొర్రెలు వలె ఉన్నందున కనికరపడి బోధింపసాగెను. ఎవరిని చూసి? కాపరిని కలిగి లేని జనులు. చెప్పకూడదు కానీ చెప్పాలి. కొంతమంది అండి ఆదివారం ఒక గుడికి, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు మరొకటి, స్వస్థత ప్రార్థన జరుగుతుంటే అక్కడికి, ఎవడో వస్తే అక్కడికి, మరొక చోటుకి, వారం అంతా ఫుల్ బిజీ. వెళ్ళటం తప్పని కాదు, నేను చెప్పేది ఏంటంటే ఎందుకు వెళ్ళాలి? నడిపింపు అనేది అదే. సంఘానికి కొన్ని క్రమాలు ఉంటే దాన్ని పాటించా. నేను చెప్పే మాట బాగా జాగ్రత్తగా వినాలి. కాపరి అండర్లో లేకున్న వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతుంటారు. కొంతమందికి అండి, నాకు చాలామంది తెలుసు, మీరు ఎవరు అనుకున్నారు కాదు, మీరు అలాంటి వాళ్ళు ఎవరు లేరు, నాకు తెలుసు. మీరు వెళ్ళమన్నా వెళ్ళరు. నేనే పాంప్లెట్ చదువుతాగా, కొన్ని సంఘాలు ఇచ్చిన పాంప్లెట్లు కూడా చదవరండి. పలానా దగ్గర మీటింగ్ ఉంది వెళ్ళమని చెప్పి దమ్ముకోలేరు. ఎందుకని? పోతే అతుక్కుపోతారని భయం. నాకు ఆ భయమే లేదే. పోయేవాళ్ళు పోతే కొత్త ప్లేస్ ఉంటుంది, కొత్త వాళ్ళు వస్తారు, ఇబ్బంది ఏమి లేదు. ఎలా పెంచాలో, ఎలా నిలబెట్టాలో, ఎలా అప్పచెప్పాలో తెలుసు కనుక నేనేం భయపడు. ప్రియులారా, ఒక చిన్న మాట చెప్తా నేను. ఇక్కడ ప్రభు అట కాపర్లేని ఆ జనాన్ని చూసట కనికర పడుతుంది. అయ్యయ్యో, ఇంత అమాయకంగా ఉన్నారేంటిళ్ళు, భక్తులే కానీ కాపరి కంట్రోల్, కాపరి ఏలుబడి, కాపరి కాపుదల లేదు వీళ్ళకి అని చాలా సంగతులు ప్రభు వారికి బోధించా. ఒక చిన్న మాట చెప్తున్నా. హెబ్రీ పత్రిక చివరి అధ్యాయం, చివరి మాటలు చదువుకుని ముగించుకుందాం. చివరి పత్రిక, హెబ్రీ పత్రిక చివరి అధ్యాయం 13వ అధ్యాయంలో 20-21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు ఇదిగో మళ్ళించబడితే తప్పిపోయిన గొర్రె వలె నీవు ఆయన భుజాల మీదకి, రొమ్ము మీదకి రాగలిగితే నిన్ను మేపుతాడు, నిన్ను పోషిస్తాడు, వింటున్నారా, మోస్తాడు, నడిపిస్తాడు. వింటున్నారా? అంత మాత్రం కాదండి, తనకిష్టమైన, తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో, ఫుట్నోట్లు ఏమనుంది, మీలో జరిగిస్తూ ప్రైజ్ ది లార్డ్. మీరు మళ్ళించబడితే
లోబడితే, మాట వింటే, లెక్క అప్పజెప్పాల్సిన కాపరి చేతిలో ఆ లీడింగ్లో మీరుంటే తనకిష్టమైన దానిని, తన దృష్టికి అనుకూలమైన దాన్ని మీలో తను జరిగిస్తాడు. దేవుడు మన కుటుంబంలో ఎందుకు కార్యం చేయట్లా? నువ్వెంత ఉపవాసం ఉండి ఏడుస్తున్నా నీకు ఎందుకు దేవుడు కార్యం చేయట్లేదు తెలుసా? కొన్ని అవిధేయతలు ఉంటాయండి. కొన్ని సేవకుడు చెప్పినప్పుడు లోబడరు కొంతమంది. అసలు సేవకుడి మీద ఏడిసి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీలో ఎవరు లేరు. మేము ఎవరిని గురించి మాట్లాడట్లేదు. సేవకుడు అంటాకి ఎన్ని గుండెలండి. ఏ సేవకుడైనా సరే, నేను మరలా చెప్తున్నా, మీరు ఎవరిని ఏ సేవకుడిని తోలనాడకూడదు, ఏ సేవకుడిని దూషించకూడదు. మనకెందుకు ఆ పని? ఏ సేవకుడు మనం అనకూడదు. అతడు కరెక్ట్ అయినోడు అంటే ఆ దోషం అంతా నీకు తగులుద్ది. నా మాట ఏనండి, కరెక్ట్గా లేకపోతే అది వేరే సంగతి. వాడు కరెక్ట్ అయినోడు అనుకో, దెబ్బతింటారు. అందుకని ఏ సేవకుడు జోలికి మీరు వెళ్ళకూడదు, ఎవరిని మన మాట అనకూడదు. దేవుడు చూసుకుంటాడు. మనకెందుకు వచ్చిన గొడవ? లెక్క చెప్పాల్సిన వాడు ఒకడు ఉన్నాడు. అందుకనే నా మాట ఏనండి, నీలో దేవుడు కొన్ని కార్యాలు చేయలేకపోవడం ఒక ప్రబలమైన కారణం ఏంటంటే అప్పగించుకోకపోవటం, లోబడకపోవటం. అలా గనక నువ్వు లోబడితే, నడిపింపులో ఉంటే, కాపరికి లోబడితే, తనకిష్టమైన దానిని చదువుతారా, తన దృష్టికి అండర్లైన్, తన దృష్టికి మీలో జరిగించకపోవడానికి కారణం, తనకిష్టమైన అనుకూలమైన కార్యం నీలో చేయకపోవటానికి కారణం కాపరితో కనెక్ట్ కాక, కాపరితో నీ బంధం ఆరోగ్యకరంగా ఉంటే దేవుని ఖచ్చితంగా కార్యం చేస్తాడు. చాలామంది సేవకుని విలువ తెలియక, అతడు ఏదో బతుకు తెరువు కోసం వచ్చాడని, బతకలేక మనం ఏదో సందా పాడేస్తే బతుకుతున్నాడని, మనం ఇచ్చేదాని కొరకు ఎదురు చూస్తాడని చాలా నీచంగా ఆలోచిస్తారు కొంతమంది. నేను మరలా చెప్తున్నాను, నేనైనా ఎవడైనా నిజంగా పిలుపున్నాడు ఎవడు ఇట్లాంటి లెక్క చేయడు. పిలువబడిన సేవకుడు ఎవడు వీటి కొరకు ఎదురు చూడడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, అది అతనికి బాగా తెలుసు. మీరు గనక కాపరికి లోబడితే, కాపరి నడిపింపులో ఉంటే, మాట వినాలి, లోబడాలి. అలా లోబడితే తనకు అనుకూలమైన దానిని మీలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చెయ్యుటకు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. దేవుని చిత్తం మీలో సిద్ధించాలంటే లీడింగ్ ప్రియులారా, 6 లక్షల కలబలం నాయకుడిని నమ్మిని బయలుదేరింది. ముగిస్తున్నాను, మీరేం కంగారు అయిపోయింది. 6 లక్షల కాలుబలం ఒక్క వ్యక్తిని నమ్మి బయలుదేరారు. చివరికి అడుగుపెట్టింది ఎంతమంది అమ్మా? అయ్యో, అదేం అన్యాయం! వీళ్ళంతా ఎందుకు పోయినట్టు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమయంలో చూపిన అవిధేయత. సేవకుడి మీద తిరగబడితే భూమి నోరు తెరిచింది తెలుసా? సేవకునికి ఎదురు తిరిగితే భూమి నెర్రవిడిచి మింగేసింది. చరిత్ర చదవట్లా? అందుకని సేవకుడు అనేవాడు దేవుని ప్రతినిధి. వి ఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. సేవకుడు అనేవాడు క్రీస్తుకి రాయబారి, మీకును దేవునికి మధ్యలో రాయబారి. ఇంకా చెప్పనా, మీ కొరకు ఏదైనా మంచి జరగాలని కోరుకునేవాడు తప్ప, మీ కొరకు రాత్రి మగలు మీకు సేవ చేయాలని తప్ప, మీకు కీడు జరగాలని పొరపాటును కూడా కోరుకునే ఏకైక వ్యక్తి. అన్నదమ్ములు కీడు కోరుకుంటారు, తల్లిదండ్రులైనా కీడు కొనుక్కుంటారు. ఎందుకని? పెద్దోడు బాగానే ఉన్నాళ్లే, చిన్నోడికి సాయం చేద్దామని. అదేంటది? బాగుంటే చేయవా, బాగోపోతే చేస్తావా అంటే తేడా వచ్చినట్టేగా. అలా ఆయన మంచోడే కానీ చిన్నదాన్ని అలా ఆయన మంచోడు కాదు అంటే ప్రేమ ఏమైంది? మారింది.
మారింది. నా దేవుని ప్రేమ మారదు. రెండవది, సేవకుని ప్రేమ కూడా తగ్గదండి. ఎవరైతే గాయాలు చేస్తున్నారో వారినే ప్రేమిస్తారు. ఎవరైతే అవమానిస్తున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో వారినే ప్రేమిస్తారు. ఎక్కడిది ప్రేమ అంటే కల్వరి ప్రేమ. ఓ దైవజను గుండెల నిండా ప్రేమ. మీకు పోస్టులు వచ్చినాయో లేవో, ఒంటి నిండా కత్తులే. సేవకుడికి ఏముంటాయమ్మా? ఆస్తులా, అప్పులా, రోగాలా, అన్ని బాధలేగా. ఇప్పుడు మీ ఇంట్లో సమస్య, ఆయన ఎందుకు నలిగిపోవాలా? ఇలా 100 మంది 100 సమస్యలు పెడితే ఆయనకున్నది మనకున్నంత బుర్రేగా. కొంతమంది అంటారు, మా పుట్టినరోజు గుర్తులేదా అన్నయ్య? ఎన్నని గుర్తుపెట్టుకునే తల్లి, నాకే గుర్తుంటలే ఈ మధ్య. ఎంతమంది నీ పుట్టినరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నాకేం పని? కొంతమంది బలి అడుగుతారండి. ఎంతమంది అని పెట్టుకుంటాం? విన్నారండి? వాళ్ళ పుట్టినరోజు కట్ట విష్ చేయకపోతేనట్ట పాస్టర్ గారికి నేను ఎప్పటి నుంచి ఉన్నా నాకు గుర్తులేదా? ఎన్నని పెట్టుకుంటాం తల్లి? నీ పుట్టినరోజుకి నువ్వు చేసి, అన్నా నా కొరకు ప్రార్థన చేయమని నువ్వు అడగాల. ఆలోచించండి. కాపరంటే వాళ్ళు ఎంత తేలికైపోయాడండి సమాజానికి. పాస్టర్ గారు ఎదిగితే తట్టుకోలేరు. పాస్టర్ గారు కొత్త బట్ట వేస్తే మీరు కాదండోయ్ మళ్ళీ లేనిపోయిన గోల. బయట చూస్తుంటే కడుపు రగిలిపోతుందండి. నువ్వేమో ఎదగటానికి సేవకుడు నలిగిపోవాలా? నువ్వు బాగుండాలని ఇతడు కడుపు కట్టుకోవాలా? సేవకుడు మంచి బట్ట వేస్తే ఎందుకు ఏడుస్తారండి సమాజం? సేవకుడు కొత్త గారు కొనుక్కుని ఎందుకు ఏడుస్తారండి? నో, తండ్రి ఎదుగుదల చూసి పిల్లలైతే ముచ్చట పడతారో వాళ్ళు బాగుపడతారు. అర్థమైతే అర్థమైనట్టు, అర్థం కాకపోతే స్తోత్రం. అలాంటి మనస్సు ప్రజల్లో మారాలని. ఇందుకు నేను చెప్పొచ్చింది ఏంటి? మనకి ఒక కాపరి ఉన్నాడు. కాపరి మాట వినాలి, కాపరి లోబడాలి. అలా చేస్తే, మీరు అలా తిరిగితే, కాపరికి నడిపింపులో ఉంటే ఇద్దరండి. ఎంతోమంది రాలిపోయారు ఆయా సందర్భాల్లో. ప్రారంభం ముఖ్యం కాదు, ఎంత బాగా నడిచి ఉన్నది ముఖ్యం కాదు, చేరింది ముఖ్యం. దీన్ని బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటి? సేవకునికి లోబడాలి, కాపరికి మాట వినాలి. రెండు ఎక్కువ ఏం నేర్చుకోక్కర్లే. సేవకుని మాట వినాలి, సేవకునికి లోబడాలి. అలా లోబడగలిగితే మీకు ప్రతిఫలం, మీకు క్షేమం. అంత మాత్రం కాదండి, తన దృష్టికి అనుకూలమైన దాన్ని దేవుడు ఏం చేస్తాడు? మీలో జరిగిస్తాడు. ఆమె అంత మాత్రం కాదు, తన చిత్త ప్రకారము చేయుటకు, ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని ఆయన సిద్ధపరుస్తాడు. తనకు అనుకూలమైన దాన్ని దేవుడు మీలో చేస్తాడు. రేపు తన చిత్త ప్రకారమైన దాన్ని మీలో చేస్తూ మిమ్మల్ని రేపటి ఆ ఎదురుపాటుకి సిద్ధం చేస్తాడు. గనుక కాపరి కాపుదలలో మీరు ఎదిగి ఫలించి మందలుగా విస్తరించబడుదురుగాక. కాపుదలలో, దేవుని కాపుదలలో ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యేంత వరకు ఈ నడిపింపులో, ఈ క్రమములో నడిపించబడుదుముగాక. ఆమేన్.